గొప్పతనమును పరువును కోరువాడు గొప్ప కాలేడు. పదవితో కూడినంత డాబు దర్పంబులను వీడి ధర్మబుద్ధి మసలు కొన్నప్పుడతనికి మంచి గల్గు. గొప్పతనమును పరువును కోరువాడు గొప్ప కాలేడు. పదవితో కూడినంత డాబు దర్పంబులను వీడి ధర్మబుద్ధి మసలు కొన్నప్పుడతనికి మంచి గల్గు. గొప్పతనమును పరువును కోరువాడు గొప్ప కాలేడు. పదవితో కూడినంత డాబు దర్పంబులను వీడి ధర్మబుద్ధి మసలు కొన్నప్పుడతనికి మంచి గల్గు. పదవిలో ఉన్నవాడు ప్రతివాడు గొప్పవాడు కాదు. డాబు దర్పము వదిలి సక్రమంగా మెలిగితే మంచివాడవుతాడు. నేను పదవిలో ఉన్నాను కదా అని గొప్పలు పోకూడదు. నాకు పెద్ద జాబ్ వచ్చింది కదా అని గొప్పలు పోయి ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నామనుకోండి, ఇంకా మనకి మనుషులు ఎలా ఉంటారు? మనల్ని చూస్తేనే వాళ్ళు అమ్మో వీళ్ళకి ఏంటి ఇంత ఇదిగా ఉంది, గర్వంగా ఉంది, మనతో మాట్లాడటం లేదు అని మనకి ఎవరు కూడా మాట్లాడడానికి కూడా మనతో సంశయిస్తారు, మాట్లాడరు. అందుకని మనం గొప్పవాళ్ళం కదా అని గొప్పగా ఉండకూడదు. డాబు దర్పం వదిలేయాలి. చక్కగా అలా అందరితో కలిసిమెలిసి ఉండాలి. మన గొప్పతనాన్ని చాటుకోకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు. ఎవరి గొప్ప వారిదే. అలా ఉంటేనే మనకు మనుషులు ఉంటారు, లేదా మనుషులు దొరకరు. మన ఇంట్లో మనమే ఉండాలి, ఇంక ఎవరు రారు. అందుకని అందరితో మంచిగా కలిసిపోవాలి. నేను గొప్పవాళ్ళం, మేము గొప్పవాళ్ళం అని చెప్పి పేదవాళ్ళతో కలవకుండా ఉండకూడదు. అందరితో కలుపుకోవాలి. స్కూల్కి వెళ్ళామనుకోండి, స్కూల్లో పిల్లలందరం చూడండి ఎందుకు వేసుకొస్తాం ఒకే యూనిఫాము? గొప్ప బీద తేడాలు లేకుండా ఉంటాయని ఒక స్కూల్కి ఒక యూనిఫామ్ అని ఉంటుంది. ఆ యూనిఫామే వేసుకోవాలని చెప్తారు, అదే స్టైల్లో కుట్టించుకొని. ఎందుచేత? గొప్పవాళ్ళు గొప్ప దుస్తులు వేసుకొస్తారు, పేదవాళ్ళు పాపం ఏదో మామూలు దుస్తులు వేసుకొస్తారు. అప్పుడు తెలిసిపోతుంది. అలా కాకుండా పిల్లల్లో ఫీలింగ్ రాకుండా ఒక యూనిఫామ్ అని పెడతారు స్కూల్కి. ఇప్పుడు ఆఫీసులకు కూడా పెడుతున్నారు. అన్నిటికీ కూడా ఒక యూనిఫామ్ ఉంటుంది, హాస్పిటల్స్కి అన్నిటికీ. ఆ యూనిఫామ్ అనేది మనలో ఉన్న ఐకమత్యానికి సూచన అన్నమాట. అందరూ ఒకటే అనే భావన కలుగుతుంది. అలా మనం గొప్పలు చెప్పుకోకుండా ఉంటాం, కలిసిపోతాం. ఇంక అందరిలో ఎవరిని చూసినా ఒకలాగే ఉంటారు ఆ యూనిఫామ్లో. ఇప్పుడు పిల్లల్ని చూసామనుకోండి, అందరూ ఒకలాగా ఉంటారు. మన పిల్లల్ని పోల్చుకోలేము, ఆ యూనిఫామ్లో ఉన్న పిల్లల్ని ఎప్పటికో పోల్చుకుంటాం. అలా గొప్ప బీద లేకుండా కలిసిపోతారు పిల్లలు. మనం పిల్లల్లోనే ముందు తెలియచేయాలి ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్, నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినా ఆయన ఎలా ఉండేవారు? అందరితో కలిసిపోయేవారు, పిల్లలతో మరీని కలిసిపోయి ఆయనకి టైం దొరికితే చాలు పిల్లలకి కథలు చెప్పుకోవడం, పాటలు చెప్పుకోవడం, అలా గులాబీ తోటల్లో విహరించటం, వాళ్ళతో ఎన్నో మాటలు చెప్పుకోవడం, ఆయనకి ఇష్టమైనవి వాళ్ళతో కలిపి తినడం, ఆయనకి ఇష్టమైన పువ్వులు పిల్లలు తెచ్చివ్వడం, ఇలా అంతా కూడా ఆయన చిన్న పిల్లాళ్ళ కలిసిపోయాడు అనమాట. అంతేగాని నేను ప్రధానమంత్రిని అని హోదా డాబు దర్పం పోలేదు ఆయన. అలా అంత పెద్దవాళ్ళే అలా ఉన్నప్పుడు మనమెంత? మనం కూడా అలాగా చక్కగా కలిసిపోవాలి. నేనే గొప్ప, నాకే అన్నీ వచ్చు అని అనుకోకూడదు. ఎవరి గొప్ప వారిది, ఎవరికి వచ్చిన విద్య వాళ్ళకి. అందుకని అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఎప్పుడో బయటకు వస్తుంది. ఒక్కొక్కరి దురదృష్టం ఏంటంటే ఆ టాలెంట్ బయటికి రాదు. అది ఒక్కొక్క టైంలో బయటకు వచ్చేస్తుంది ఆ టాలెంట్.
రాలేదు కదా టాలెంటు అని కృంగిపోకూడదు. సమయం వస్తుంది. అందుకని చక్కగా చదవాలి. మీ టాలెంట్ మీకు తెలుస్తుంది. అంతేగాని గొప్పలు పోయి మనం అలాగా ఉంటే మన టాలెంటు బయటికి రాదు. చక్కగా అందరితో మంచిగా ఉండాలి.